డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పెర్సిమోన్ ఫ్రూట్తో జ్యూస్ తయారు చేసుకుందాం. ఇంకొని చూసారు కదా, ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ కూడా నేను మొత్తం పీల్ తీసేసి పీసెస్ కింద కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ పెర్సిమోన్ ఫ్రూట్ కూడా నేను పీల్ చేసి ఇక్కడ గుజ్జు చూసారు ఎలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని జ్యూస్ చేస్తాను. వీటిలో మీరు కొంచెం షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి. మిల్క్ కంపల్సరీ ఏం కాదు, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా వాటర్తో జ్యూస్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ మనం మిక్సీలో వేసుకోవచ్చు, లేదు అంటే జ్యూసర్లో కూడా వేసుకోవచ్చు. జ్యూసర్ చూపిస్తున్నాను చూడండి, ఇలా జ్యూసర్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు మిక్సీలోనే వేస్తున్నానండి. ఇంకోండి ఇలా ఇంకోండి నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది. పెర్సిమోన్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చూసారు కదండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో.